వైభవ్ సూర్యవంశీ కేవలం 13 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రపంచంలోకి ఆరంగేట్రం చేసినటువంటి ఈ చిచ్చర పిడుగు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. క్రికెట్ ప్రపంచంలో రికార్డుల్లో సూర్యవంశీ పేరు ఉండడం కాదు, సూర్యవంశీ పేరు మీదే కొన్ని రికార్డ్స్ ఉంటాయి అని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టినటువంటి వైభవ్ సూర్యవంశీ తన పేరు మీద ఎన్నో రికార్డ్స్ని అయితే సొంతం చేసుకుంటున్నాడు. ఐపీఎల్లో తన అద్భుతమైనటువంటి ఆట తీరుతో అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు భారత్ ఏ జట్టులో ఆడుతూ తన ఆట తీరుతో కూడా అందరినీ అలరిస్తూ ఉన్నాడు, ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. ముక్కోనప్పు వన్డే సిరీస్లో భాగంగా భారత్ ఏ జట్టు శ్రీలంక ఏ జట్టుతో ఈరోజు తలపడుతూ ఉంది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ పేరిట అద్భుతమైనటువంటి రికార్డ్ అయితే క్రియేట్ అయింది. ఆ రికార్డ్ ఏంటయ్యా అంటే కేవలం 11 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసినటువంటి రికార్డ్ని వైభవ్ సూర్యవంశీ సొంతం చేసుకున్నాడు. అది కూడా ఆ అర్ధశతకంలో ఒక్క సింగిల్ కూడా లేదు, అన్ని బౌండరీసే అని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. గత మ్యాచ్లో అంటే ఈ ముక్కోనపు వన్డే సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగినటువంటి గత మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆగ్రహావేశాలకు లోనైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా లంక ప్లేయర్ల మీద అతను రివెంజ్ తీర్చుకున్నాడు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం అయితే లేదు. నిజంగా లంకను దహనం చేసేశాడు అన్నట్లుగా కొంతమంది ఇతన్ని కొనియాడుతూ ఉన్నారు. దానికి కారణం అద్భుతమైనటువంటి ఆట తీరుతో కేవలం 29 బంతుల్లో 94 రన్స్ చేసి స్కోర్ని టాప్లో నిలబెట్టాడనడంలో నిజంగా సందేహం లేదు. ఒకసారి ఇతని రికార్డ్స్ ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముక్కోనప్పు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా ఫైనల్ 4లో ఈరోజు శ్రీలంక ఏ జట్టు భారత్ ఏ జట్లు తలపడుతూ ఉన్నాయి. యువ సంచలనమైనటువంటి వైభవ్ సూర్యవంశీ రివెంజ్ మోడ్లో ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్లో శ్రీలంక ప్లేయర్లు వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టడంతో వైభవ్ ఆగ్రహానికి గురైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లంక బౌలర్లపై వైభవ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసినటువంటి వైభవ్ లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసినటువంటి రికార్డును అయితే ఆయన సాధించాడు. సో 11 బాళ్లలో అర్ధశతకాన్ని పూర్తి చేసినటువంటి లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసినటువంటి ఘనతని రికార్డ్ని వైభవ్ సూర్యవంశీ తన పేరు మీద క్రియేట్ చేయగలిగాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సాధించాడు. 29 బంతుల్లో మొత్తంగా 10 4లు 8 6లు 324 స్ట్రైక్ రేట్తో 94 పరుగులు చేశాడు. త్రుటిలో సెంచరీ మిస్ అయినప్పటికీ చేయాల్సినటువంటి విధ్వంసం చేసి పెవిలియన్కి అయితే ఆయన చేరుకున్నాడు. ఈ ట్రై సిరీస్లో వైభవ్ లీగ్ స్టేజ్ మ్యాచ్ల్లోనే విఫలమవుతూ వచ్చాడు. అయితే ఆఖరి లీగ్లో లంకపై సూపర్ ఓవర్లో భారత్ ఏ ఓటమి చవి చూసింది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక ప్లేయర్లు వైభవ్ సూర్యవంశీతో అంటే శ్రీలంక ప్లేయర్లకి వైభవ్ సూర్యవంశీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను రెచ్చగొట్టినందుకు శ్రీలంక బౌలర్లను నిర్దాక్షిణంగా బాధేసి ఈ మ్యాచ్తో వైభవ్ సూర్యవంశీ ప్రతీకారం తీర్చుకున్నాడు. వేసిన ప్రతి బంతిని బ్యాట్ను తాకి బౌండరీ వైపు అయితే దూసుకు వెళ్ళడం విశేషం. లీగ్ అయినా ఇంటర్నేషనల్ అయినా తన బ్యాట్ పవర్ తగ్గలేదే అని వైభవ్ సూర్యవంశీ మరోసారి నిరూపించారు. నిజంగా మొన్న లంక ప్లేయర్లతో ఈ వైభవ్ సూర్యవంశీ వాగ్వివాదానికి దిగిన తర్వాత వైభవ్ మీద నెగిటివ్ ట్రోలింగ్ అయితే చేశారు. ఇతను కేవలం ఐపీఎల్కు మాత్రమే పనికొస్తాడు, వెళ్ళి ఐపీఎల్లో ఆడుకో అంటూ కొంతమంది అతన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో తన బ్యాట్తో తన ఆట తీరుతో ఆ విమర్శకులు ఎవరైతే ఉన్నారో అతని మీద విమర్శలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో విమర్శకుల నోరు మూయించాడు వైభవ్ సూర్యవంశీ. కేవలం 13 ఏళ్ల వయసులో అతను క్రికెట్ ప్రపంచంలోకి ఆరంగేట్రం చేసి ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు 15 ఏళ్ల వయసులో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడని చెప్పడంలో అయితే నిజంగా అతిశయోక్తి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.